సమస్యల నుంచి విడుదల పొందుట ఎలా? 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1-2 వచనాలు. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, దాసుడు నా పెనిమిటి నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అతడు అప్పుల వారు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకేమ, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అప్పులలో ఉన్న సమస్యలకి మన ఇంట్లో అప్పు ఉంది, ఆ అప్పు సమస్యను తీర్చుకోవటానికి మనం దాయాదుల దగ్గరికి, బంధువుల దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, పొలం అమ్మటం దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. కానీ ఇక్కడున్నటువంటి ఆమె ఎవరి దగ్గరికి వచ్చింది? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎవరి దగ్గరికి వచ్చింది? పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. మరి పాస్టర్ గారు అప్పు తీరుస్తాడా? ఈ ఒక్క వచనం కనుక మీకు అర్థమైతే బైబిల్ అంతా అర్థమైనట్టే. పాస్టర్ గారు అప్పు తీరుస్తాడా? సరే, జోబులోంచి డబ్బులు కానుకలు తీసి ఇస్తాడా? మరి ఇవ్వడు. మరి ఎట్లా తీరుతాదని ఆమె వచ్చింది? చెప్పాలి. అది వెరీ గుడ్. దేవుడి మీద నమ్మకంతో వచ్చింది. ఈయన ప్రార్థన చేస్తే, ఈయన అభిషేకిస్తే, ఈయన అభిషేకించిన, ఈయన ప్రార్థన చేసిన నా యొక్క అప్పు తొలగిపోతుంది అని ఆ విశ్వాసంతో వచ్చింది. ఆయన ఏమని అడిగింది? మొర్ర పెట్టుకుంది. ఏమని మొర్ర పెట్టుకుంది? అయ్యా, నా 2 కుమారులను తీసుకుపోవటానికి అప్పుల వారు నా ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఆమె అప్పుల నుంచి విడుదల పొందటం కోసం ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. మనకి అప్పులు ఉన్నాయనుకో, ఆదివారం అప్పు తీర్చుకోవటం కోసం ఆదివారం దేవుణ్ణి వదిలేసి దెయ్యాల రాజ్యంలోకి పోతాం కూలికి. అర్థమవుతుందా? అప్పుడు అప్పు పెరుగుద్దా తరుగుద్దా? పెరుగుద్ది. అప్పు తరగదంగా, ఇంకా పెరుగుద్ది. నువ్వు ఎవరి కాడికి పోయినావు? జీవాధిపతి కాడికి పోకుండా ఎవరి కాడికి? మరణాధిపతి కాడికి పోయినావు. వాడు నిన్ను మరణానికి అప్పగిస్తాడా? జీవానికి అప్పగిస్తాడా? మరణానికి అప్పగిస్తాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? మొర్ర పెట్టాలి. అప్పులుంటే ఆ మొర్ర పెట్టినప్పుడు దైవజనుడి దగ్గర నుంచి అభిషేకం రిలీజ్ అవుతుంది. ఆ అభిషేకం ఎప్పుడైతే వస్తుందో నీ ఇంట్లో ఉన్న అప్పులన్నీ కొట్టుకొని పోతాయి. నువ్వు అప్పుల నుంచి విడుదల పొందుతావు. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడుతుంది. చాలా మంది క్రైస్తవులకి తెలియని గుడ్డితనం ఏంటంటే, అసలు ప్రపంచంలో భూమి లోపల నీకున్న బంగారం కంటే కొన్ని కోట్ల రెట్ల బంగారం ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. అసలు పరలోకాన్ని దేంతో కడుతున్నాడు? బంగారంతో కడుతున్నాడు. ప్రభువా, ఒక 1/2 కేజీ ఇసిరేయ్యా అంటే వేస్తాడా? ఏడా? నువ్వు అడిగితే అతడు, నువ్వు అడగండి అతడు. నీకు అంత విశ్వాసం ఉందా? అయ్యా, ఒక అంత కడుతున్నావాడా? కొంచెం నా అప్పులు తీర్చుకుంటా, కొంచెం వేయ్యా. నీకు అడిగే దమ్ము నీకు ఉండాలి, కానీ ఇచ్చే దమ్ము ఆయనకుంది. నీకు పరలోకంలో బంగారం ఉన్న సోయే నీకు లేనప్పుడు ఇంక ఆయన అట్టిస్తాడు? నీకు ఇస్తాడా బ్రదర్? ఇవ్వడు. నువ్వు మర్చిపోయావు పరలోకాన్ని దేంతో కడుతున్నాడో. నువ్వు మర్చిపోయినందుకు నీ గుడ్డితనమే నిన్ను అప్పుల పాలు చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. నా సేవా జీవితంలో నాకు జ్ఞానం ఉంది, అందం ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు డబ్బు ఒక్కటే లేదు. ప్రభువా, నేను ఒక మందిరం కట్టాలన్నా, ఒక కారు కొనుక్కోవాలన్నా, ఒక పోస్టర్ వేయాలన్నా, ఒక పాటల పుస్తకం తయారు చేయాలన్నా డబ్బు కావాలి అని నేను అడిగితే, దేవుడు ఎన్నిసార్లు నాకు దర్శనాలు ఇచ్చిందో తెలుసా డబ్బుల గురించి? పలానా ఆమె కోసం ప్రార్థన చేయి, ఆమె వచ్చి నీకు డబ్బులు ఇస్తాడు. పలానా సమస్య కోసం నువ్వు ప్రార్థన చేయి, నేను విడిపిస్తాను. వస్తాడు, ఇగో నేను ప్రభువా, నేను పలానా కొనుక్కోవాలను, నువ్వు నా పరిచయకి పోయి వాళ్ళందరూ రక్షించిరాపో, ఈ స్టాంప్ పేపర్ మీద నేను నీకు సంతకం చేసి నీకు ఇస్తా ఈ ల్యాండ్ అని చెప్పిన సందర్భాలు నా జీవితంలో కోకోలేదు. నీకు అర్థం కావట్లా దేవుడి శక్తి. అప్పుల నుంచి విడిపించే శక్తి ఎవరికి ఉందో తెలుసా? నజరేయుడైన యేసయ్యకి ఉంది. నీ కాడ ఏముండాలో తెలుసా? విశ్వాసం ఉండాలి. ఖచ్చితంగా నా దైవజనుడికి నేను పోయి చెబితే, ఆయన ప్రార్థన చేస్తే నాకు ఏదో ఒక దారి దొరుకుద్ది. నా దగ్గరికి ఒక అబ్బాయి 10 లక్షల అప్పుతో వచ్చింది. 10 లక్షల అప్పుతో వస్తే మరి నేనేం చేస్తా ప్రభువా అని ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే
మరుసటి రోజు రెండో రోజు నాకు ఫోన్ ఏమని వచ్చిందో తెలుసా? అన్న నాకు ₹1,00,00,000 కాంట్రాక్ట్ వచ్చింది అన్న అని చెప్పిండు. వాడు చప్పట్లో. ₹1,00,00,000 కాంట్రాక్ట్లో ఆ అబ్బాయికి ఎంత మిగులుద్ది తమ్ముడు అంటే 30 లక్షలు మిగులుతాయి అన్న నాకు అన్నాడు. 10 లక్షలు అప్పు పోంగా ఎంత ఉంటే ఆయనకి లాభం? 20 లక్షలు. ఒక ఎదువరాలు వచ్చింది, ఏడుస్తుంది నా దగ్గర. అన్న నా పిల్లల్ని చదివించుకోవటానికి డబ్బులు లేవన్నా అని ఏడిస్తే, కూర్చొని ప్రభువా ఆ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపించినావు? ఆ అమ్మాయిని అసలు వచ్చినట్టు నన్ను బతకనీయట్లేదు ప్రభువా. నేను ఏం చెప్పాలంటే 20 లక్షలు ఆమెకి ఇవ్వబోతున్నాను చెప్పు అన్నాడు. ఏది ప్రభువా నువ్వు నువ్వు చెబితే నేను ఎట్లా చెప్పాలి? అసలు ఆమెకి ఎట్లా, అసలు వాళ్ళ భర్త చచ్చిపోయి ఉంటే ఆమెకి ఏమి లేవు అంటే, నీకెందుకు నువ్వు చెప్పు అన్నాడు. నేను చెప్పిన తర్వాత కరెక్ట్గా 2-3 నెలల తర్వాత ఆమె నా దగ్గరకు వచ్చి, అన్న మా పాత ల్యాండ్ మెట్రోలో ఉంటే అది 5గురు అన్నదమ్ముల మీద అమ్మితే ₹1,00,00,000 వచ్చినాయి, మా ఆయన వాటా 20 లక్షలు వచ్చినాయి అన్న అని చెప్పి. ఎంత చెప్పిండు నాకు? 20 లక్షలు ఇవ్వబోతున్నా అని చెప్పిండా? 5గురు అన్నదమ్ముల్లో ₹1,00,00,000 అంటే ఈమె వాటా ఎంత వచ్చింది? 20 లక్షలు. ఇచ్చిందే ఇలాదా? ఇప్పుడు ఆమె కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఆ 20 లక్షలు పెట్టి చదివించుకుంది ఆమె కొడుకు ఈరోజు అమెరికాలో జాబ్ చేస్తుంది. అసలు ఆమె బల్ల గుద్ద అడుగుతుంది, అసలు ఎట్ట వస్తాయి డబ్బులు? ఏమి లేదు, నా భర్త చచ్చిపోయింది, అప్పుల పాలైపోయి. ఏంది మరి నాకు చెప్పినోడు అబద్ధికుడా? మరి నేనేమన్నా అబద్ధ సేవకున్నా? నాకు దేవుడు స్వరం అంటేనే చెబుతా, లేకపోతే నువ్వు ఎన్ని ఫోన్లు చేయి, నాకు మాట్లాడకపోతే నేను చెప్పను. ఇప్పుడు తమ్ముడు నన్ను ఏమన్నా అడిగింది అనుకో, అన్న నా గురించి ఏమైనా వచ్చిందన్నా అంటే చెబుతా, లేకపోతే నేను కల్పించుకొని నేను ఏ రోజు ఆయనకి చెప్పాను నా తమ్ముడు ఏ రోజున? నీవు ఎప్పుడో 6 నెలలకు ఒకసారి ఫోన్ చేసి తమ్ముడు నువ్వు కనపడ్డావు తమ్ముడు అని చెబుతా, అంతే. అంటే నేను అబద్ధాలు చెప్పి ఆయన దగ్గర దోచుకోవాలనుకుంటే రోజుకో దర్శనం చెప్పొచ్చు. అది కాదు మనం చేసేది. ఆలోచించిన ప్రియదేవుని బిడ్డలారా, అప్పుల నుండి విడుదల ఉంది. నీకు ఆ విశ్వాసం లేదు. ఏముంది నీ కాడ తీసుకురాపో అంటాడు. నూనె ఉంది. ఆమె కూడా ఏం చేస్తుంది? లిమిటెడే తెచ్చుకుంటుంది. ఊళ్ళో అన్ని కొన్ని తెచ్చుకుంటుంది. తెస్తే ఇట్లా అభిషేకించి, తైలాన్ని ఇట్లా అభిషేకిస్తే కుండలు నూనె. దాన్ని నమ్ముకొని అప్పు తీర్చుకోపో అని చెప్పాడు. చెప్పండి, అప్పు దేని ద్వారా తీర్చబడింది? అభిషేకం. గట్టిగా, అప్పు దేని ద్వారా తీర్చబడింది? అభిషేకం. గట్టిగా అంటే మీరు నోరు తెరిచి గట్టిగా చెప్పండి అని అర్థమైందా? రైట్. దేవునికి మహిమ ఘనత ప్రభు. రెండో విషయం చూద్దాం. రోగాల నుంచి విడుదల. రెండోది ఏంటంట? రోగాల నుండి విడుదల. మార్కు సువార్త 1వ అధ్యాయము 29 నుంచి 31 వచ్చిన. మార్కు సువార్త 1వ అధ్యాయం 29 నుంచి 31 వచ్చిన. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రియ అని వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరమును ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ఆమేన్. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా. రోగం మన ఇంట్లోకి వచ్చేసింది. రోగం రాగానే రోగంతో మనం మాట్లాడాలి. రోగంతో ఏమని మాట్లాడాలి? ఏ జ్వరమా, యేసునామంలో బయటికి వెళ్ళిపో అని చెప్పాలి. ఏ తలనొప్పి, నీకు అధికారం లేదు, యేసునామంలో నిన్ను గద్దిస్తున్నాను, బయటికి వెళ్ళిపో అని చెప్పాలి. ఏ కడుపుల నొప్పి, ఓ కడుపుల నొప్పి కలిగించే దెయ్యమా, యేసునామంలో ఈ పిల్లగాడిని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పాలి. ఈ ధైర్యం, ఈ జ్ఞానం బైబిల్లోంచి నువ్వు పొందుకోకపోతే ఆ రోగం నేను నిలుబడి చేస్తూనే ఉండదు. నాకు 100 ఫోన్లు చేస్తారు, నేను రోజు గద్దిస్తూనే ఉంటా, తిడుతూనే ఉంటా, దాన్ని బంధిస్తూనే ఉంటా. మళ్ళీ మరుసటి రోజు నాకు ఫోన్ చేస్తారు, అన్నా నువ్వు నిన్న ప్రార్థన చేసి నువ్వు విడుదలన్నా. ఆమేన్. జస్ట్ ఒక మాట చెప్పాడు అంతే. ఏం చెప్పిండు? నాకు ఇదే ప్రతి రోగాన్ని ఎల్లగొట్టే ఇన్స్పిరేషన్ ఈ వాక్యమే. యేసయ్య గద్దిస్తే పోతే, యేసయ్య గద్దించినప్పుడు పోయినప్పుడు ఆ వ్యాధి విపరీతమైన తీవ్ర జ్వరం అని ఉందాడా, మీకు అర్థం కావట్లా. టైఫాయిడ్ ఆడ ఉంది, చికెన్ గున్యా ఆడుంది, అలాంటి జ్వరం ఉంది. బయటికి పో అనగానే దెబ్బకు పోయింది. అది లేచి గంటల పరిచర్య చేసింది ఆమె. పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదా? విపరీతమైన జ్వరం వచ్చిన వాళ్ళు లేచి వెంటనే పరిచర్య చేస్తారా?
చేస్తారా? కనీసం 2 రోజులు అంటే రెస్ట్ తీసుకోవాలా వద్దా? జ్వరం తగ్గినాకైనా పీలగా ఉంటావా ఉండవా? మరి వెంటనే మెట్టలేసింది. ఇప్పుడు లోపల ఉన్నది శక్తి రోగమా? శక్తి బయటికి పోవని ఆమె ఏమైపోయింది? నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోవని వేడి ఎప్పుడైతే గాల్లో కలిసిపోయిందో, లోపల ఉన్న ఉష్ణోగ్రత ఎప్పుడైతే బయటికి పోయిందో, ఎప్పుడైతే చల్లదనం లోపలికి వచ్చిందో, లోపల ఉన్న వేడి ఎప్పుడైతే బయటికి పోయిందో ఆమె ఫ్రీ అయిపోయింది. అసలు ఫ్రీ ఎలా అవుతారో తెలుసా? లోపల ఉన్న వేడిని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగానే, పాస్టర్ గారు ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ లోపలికి వెళ్ళి ఆ దాంతో యుద్ధం చేసి ఆ లోపల ఉన్న వేడిని బయటికి వెళ్ళగొడతాడు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు దేంట్లో నుంచి వెళ్ళిపోతాడో తెలుసా? గాలి అనండి అందరూ, గాలి అనండి అందరూ. ఫ్రెష్ గాలి, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కాడ నుంచి ఫ్రెష్ గాలి అట్లా వస్తుంది. నేను ప్రార్థన చేస్తా ఉండగానే తేజమయ్య పాస్టర్ ప్రార్థన ఇట్లా వరంగల్ నుంచి ఉప్పల్ నుంచి ఇట్లా వచ్చింది చెవులోకి వచ్చేసింది. ఆ చెవులు ఆ దేంట్లో నుంచి, ఆ శబ్ద తరంగాల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా వచ్చాడు? లోపలికి వచ్చేసాడు. ఫ్రెష్ గాలి లోపలికి వెళ్ళిపోయాడు. లోపల ఉన్న దుష్ట గాలిని చీల్చి చెండాడాడు. మనిషి ఏమైపోయాడు? ఫ్రీ. దేవుడు ఏడున్నాడు అంటే గాలిలో ఉన్నాడు రా అని చెబితేనే మళ్ళీ మీరు నమ్మరు. పరిశుద్ధాత్మ దేవుడు నీటి రూపంలో, పరిశుద్ధాత్మ దేవుడు తేమ రూపంలో, పరిశుద్ధాత్మ దేవుడు గాలి రూపంలో, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో, పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో, పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర రూపంలో, పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువు రూపంలో, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా వెలుగు రూపంలో, ఇలా ఆయన ప్రవహిస్తున్నాడు. ఆయన శక్తిని నువ్వు అర్థం చేసుకోవట్లా. అర్థమవుతుందమ్మా? మేఘం రూపంలో, ఇలాగా నానా విధాలైనటువంటి అవతారాలలో ఆయన ఉన్నాడు. ఆయన్ని మనం పంపించినాం అనుకో, ఆయన వస్తాడు, నువ్వు రిలీజ్ చేయి, నేను పోయి అక్కడ విడుదల చేస్తాను అంటాడు. నేను అక్కడ ప్రవచనం రిలీజ్ చేయగానే అక్కడ ఉన్నటువంటి వ్యాధితో పోరాటం చేసి నిన్ను విడిపిస్తాడు దేవుడు. అప్పుడు చెప్పండి, బైబిల్లో స్వస్థతలు జరుగుతాయా జరగవా? రోగాల నుంచి విడుదల ఉందా లేదా? రోగాలు ఎట్లా పోతాయి? ప్రార్థన చేస్తే పోతాయా, గద్దిస్తే పోతాయా? ప్రార్థనలో గద్దించాలి. ప్రార్థనలో ఏం చేయాలి? గద్దించాలి. క్యాన్సర్ వ్యాధి ఉంది, ప్రభువా భయం వస్తుందయ్యా, పోతుందో అమ్మా అది చాలా పెద్దదయ్యా, అది పోతుందయ్యా, నేను ప్రార్థన నాకు విశ్వాసం సరిపడు ఇట్టంటే అది పోద్దా బ్రదర్? థైరాయిడ్ అంటయా, డాక్టర్ గారు కూడా చెప్పిండు అది పెద్ద రోగం అని. ఆయన చాలా అసలు హైదరాబాద్లోని పెద్ద డాక్టర్ అంటయ్యా అని చెప్పగానే నీకున్న విశ్వాసం ఏమైపోద్ది? చల్లారిపోద్ది. ఇంకప్పుడు నువ్వు ప్రార్థన చేసేది పోతే నువ్వు భయపడుతున్నావు అన్న సంగతి దానికి తెలుసు. నాకు అడిగి చెప్తారు, నేను ఏడన్నా దెయ్యాలు ఎలగొట్టడానికి పోవనే అన్నా, నలుగురు ప్రార్థన చేసినా పోలేదన్నది, సంఘం అంతా ఏకమైనది పోలేదు. అది ఎంత పెద్దదంటే అన్నా, చాలా పెద్దదేమన్నా అని. అరే దెయ్యాల్లో కూడా పెద్దదంటే నన్ను ఎందుకురా భయపెడతారు? ఇది దండం పెడతారు ఆయన. యేసు నామం చేస్తే అది పారిపోద్ది, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకాకండి. రెండోది, అది చెప్పింది నమ్ముతురు కానీ నేను చెప్పింది నమ్మరే. దెయ్యానికి ఇచ్చిన వాల్యూ మనకి ఇవ్వరు బ్రదర్ మన విశ్వాసులు. అది గొప్పదా? అది అబద్ధాలు ఆడుద్దా? నేను అబద్ధాలు ఆడుతున్నా? అది అబద్ధాలు ఆడుద్ది. కానీ దాని మాటే వీళ్ళు నమ్ముతురు కానీ నేను చెప్పిన మాట వినరు జనాలు. ఆలోచించిన ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు గద్దిస్తే, నేను ఇవాళ ఏం చెబుతున్నా? విడుదల గురించి చెబుతున్నా. దేన్ని? విడుదలకు ఆన్సర్ కూడా చెబుతున్నా. మీకు అర్థం కావట్లా. నేను సమస్య చెబుతున్నా, సమస్య పక్కన ఏం చెబుతున్నా? విరుగుడు చెబుతున్నా. పాయింట్ అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? సమస్య చెబుతున్నా, సమస్యకి విరుగుడు చూపిస్తున్నా. ఇందాక అప్పుకు విరుగుడు ఏంది? అభిషేకం. ఇప్పుడు రోగానికి విడుదలైంది గద్దించటం, ప్రార్థనలో గద్దించటం. ప్రార్థన అవిశ్వాసంతో చేసినా పోదు, ప్రార్థన అల్పత్వంతో చేసినా, భయంతో చేసినా పోదు. ప్రార్థనలో గద్దిస్తేనే పోద్ది రోగం. వేరే విటమిన్ ఏదీ లేదు బైబిల్లో. మరలా చెబుతున్నాను, హృదయం బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు రాసుకో ఈ నోట్స్. నువ్వు ప్రపంచాన్ని గెలవకపోతే నా పేరు తిప్పిపెట్టుకుంటా. అర్థమవుతుందా? అన్ని అమూల్యమైనటువంటి సంగతులు నీ కోసం నేను రాసుకొని దాచిపెట్టి ఈ జహీరాబాద్కి వచ్చిన. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మూడో విషయం చూద్దాం. మూడో విషయం మార్కు సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాలు. దయ్యాలు ఎలా ఎల్లగొట్టాలి, దయ్యాల నుండి విడుదల ఎలా పొందాలి. ఫస్ట్ ఏంటిది? అప్పుల నుంచి విడుదల. రెండోది ఏంటిది? రోగాల నుంచి విడుదల. మూడోది దయ్యాల నుంచి విడుదల. చూద్దాం.
మార్కు సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాలు. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుగా పడెను. 6వ వచనం. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకి నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో నాకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసును. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుణ్ణి విడిచిపోమని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగ్గా, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ అపవిత్రాత్మ అనింది. గట్టి చెప్పండి అందరూ. దెయ్యము అనేది ఏందో తెలుసా? అపవిత్రాత్మ. గట్టి చెప్పాలి. అపవిత్రాత్మ. దయ్యమును గురించి దయ్యము అని రాయాల దేవుడు. అపవిత్రాత్మ. అపవిత్రాత్మకి యాంటీ పదం ఏంటిది? పవిత్రాత్మ అంటే పరిశుద్ధత. పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదా? అపవిత్రాత్మను ఎల్లగొట్టాలంటే మన దగ్గర ఉండాల్సిన ఆయుధం పేరు పరిశుద్ధత. యేసు ప్రభు వారు పరిశుద్ధుడై ఉండి గెరాసేనులు అనే దేశంలోకి అడుగు పెట్టగానే దయ్యం పరిగెత్తుకుంటూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టమని దేవుని పేరిట ఆనబెడుతున్నానని దేవుణ్ణే బంధిస్తుంది. అది దేవుణ్ణే బంధిస్తుంది. కానీ దేవుడు బంధించబడతాడా? దెయ్యం అపవిత్రాత్మ బంధిస్తే బంధించబడతాడా? చెప్పు. బంధించబడడు. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గర ఆ దయ్యాన్ని ఎల్లగొట్టడానికి ఉన్న ఆయుధం ఏంటిదంటే పరిశుద్ధత. గట్టి చెప్పండి. పరిశుద్ధత. నువ్వు అపవిత్రుడు అయ్యుండి, నువ్వు అబద్ధాలాడి, నువ్వు మోసాలు చేసి, నువ్వు కుతికలు కోసి, నువ్వు కుతంత్రాలు చేసి, నువ్వు కపటంతో ఉండి ప్రార్థన చేస్తే శక్తులు నీకు భయపడవు. అవి పోవు. వారిని వదిలిపెట్టి పోవు. అయితే బాగా పరిశుద్ధతలో మండుతూ ఉండాలి మనం. పరిశుద్ధత దేవుని మందిరాన్ని అంటుకొని ఉండాలి. ఆ పరిశుద్ధతలో మనం కాలిపోతూ ఉండాలి. ఆ పరిశుద్ధతలో మనం నిలబడి ఉండాలి. అప్పుడు మనం నెత్తుల మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే దెబ్బకి పట్టా 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 పట్ట కింద పడి, మేము ఏడుండం స్వామి, మేము వెళ్ళిపోతాం అని చెప్తాం. కాబట్టి అపవిత్రాత్మను ఎదిరించగలిగిన శక్తి దేనికి ఉందంటే పరిశుద్ధతకు ఉంది. పరిశుద్ధతని బాగా ప్రేమించాలి. ఎందుకు వెళ్తున్నావు అమ్మ మందిరానికి అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే చెప్పండి. ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు మందిరానికి వెళ్తున్నావు మీరు చెప్పండి. మీరు ఇంటర్మీడియట్ చదవండి, డిగ్రీ చదవండి, పీజీ చదవండి, దొంగతనాలు చేయకూడదు అని స్కూల్లో ఎప్పుడన్నా చెప్పిండు ఎవడన్నా? పొరుగువాడి భార్యని ఆశించకూడదని ఏ మాస్టర్ అన్న చెప్పిండా? చెప్పడు. లంచాలు తీసుకోకూడదని ఏ మాస్టర్ అన్న చెప్పిండా? వడ్డీ వ్యాపారాలు చేయకూడదని చెప్పిండా? అంటే లోక జ్ఞానం వెర్రిదని ఎందుకన్నాడో తెలుసా? లోకంలో అసలు ఆధ్యాత్మిక అనేది లేదు. నువ్వు ఇక్కడికి వచ్చినాక ఈ పొందుకునేది ఏందో తెలుసా? ప్రభువా, లోకంలో లంచాలు ఉన్నాయి, మందిరంలో లంచం ఉండకూడదు. లోకంలో అపవిత్రత ఉంది, మందిరంలో పరిశుద్ధత కావాలి. లోకంలో అబద్ధం ఉంది, నీ కాడ సత్యం ఉంది. లోకంలో దుష్ట గుణాలు ఉన్నాయి, నీ కాడ మంచి గుణాలు ఉన్నాయి. లోకంలో సినిమాలు ఉన్నాయి, నీ దగ్గర పరిశుద్ధాత్మ ఉంది. ఇప్పుడు నువ్వు మందిరానికి రోజు ఎందుకు వస్తున్నావు? బయటోళ్ళలాగా అబద్ధాలు ఆడటానిక, బయటోళ్ళలాగా మోసం చేయటానిక, బయటోళ్ళలాగా సినిమాలు చూడటానిక, బయటోళ్ళలాగా రకరకాలైన కుతికలు కోయటానిక నువ్వు మందిరానికి వచ్చేది? ఇక్కడికి వచ్చింది ఎందుకు? యేసయ్య గుణాలు పొందుకోవటానికి నువ్వు వచ్చావు. కానీ యేసయ్య గుణాలు ఉన్నాయా? సరే, దయ్యాన్ని ఎల్లగొట్టించుకున్నావు. నీ లోపల నీ మొత్తం మెడ నిండా మొత్తం విగ్రహారాధనకి సంబంధించినవన్నీ పెట్టుకున్నావు. ముక్కునే వదిలిపెట్ట, ముక్కు పుటక కూడా వదిలిపెట్టలా నువ్వు యేసయ్య కోసం. కాలి పట్టీలు వదిలిపెట్టలా, కనీసం మెట్టలు వదిలిపెట్టలా, కనీసం చెవు దిద్దులు వదిలిపెడతలే. ఏమన్నా అంటే మా ఆయన కొడతాడు. నువ్వు ఏ యుద్ధాలు చేసినవని నీకు పరలోకం రాసి ఇయ్యాలి యేసయ్య? నేను క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. మీరు యేసయ్య కోసం ఒక్కసారి ఫు అని ఊహించుకుంటారా మొక్క మీద? లేదు. ఒక్కసారి అని సరిపించుకుంటారా? లేదు. నేను యేసు ప్రభు వారు నమ్ముకున్న ఇవన్నీ తీసేస్తా, నాకు ఈ వద్దు, నాకు పరలోకం కావాలని నిలబడ్డరా యేసయ్య కోసం? మరి ఏం చేసినారు మీరు? నోట్ దిస్ పాయింట్.
యేసయ్య కోసం, యేసయ్య నీ కోసం రక్తం కార్చిండు, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టిండు, యేసయ్య నీ కోసం సమస్తాన్ని అర్పించిండు. మరి నువ్వు ఏం వదులుకున్నావు యేసయ్య కోసం? ఒక అబద్ధాన్ని వదిలినవా? ఒక మోసాన్ని వదిలినవా? ఒక మేకప్ను వదిలినవా? ఒక లోక సంబంధమైన నటనను వదిలిపెట్టినవా? రహస్య పాపాలు వదిలిపెట్టినవా? కపటాన్ని వదిలిపెట్టినవా? అక్కడ మాటలు ఇక్కడ, ఎక్కడ మాటలు అక్కడ చెప్పే గుణాన్ని వదిలిపెట్టినవా? ఏం వదిలిపెట్టినావు నువ్వు? సరే, లోకంలో దొంగతనం ఉంది, మందిరానికి వచ్చి దశంభాగం దొంగతనం చేయట్లేదు నువ్వు? నిజంగా క్రమంగా ఇస్తున్నావా? ఇంట్లో ఇవాళ 1000 రూపాయలు వచ్చినాయి, 1000 రూపాయలు 100 రూపాయలు తెచ్చి వేస్తున్నావా? దాచి పెడుతున్నావా? ఒక డబ్బాలో 100 రూపాయలు దాపెడుతున్నావా? లేదు. ఎంత దొంగలం? చెప్పరేంది? దొంగలమా కాదా? బయట దొంగలు ఉన్నారు, లోపల దొంగలు. అవి బయటికి కనబడే పందుకొక్కులు, ఈ కనబడని పందికొక్కులు, సంఘాన్ని దోచుకునే పందికొక్కులు. అర్థమవుతుందా? ఏంది ఇట్ట మాట్లాడుతున్నాడు అనుకుంటున్నా? ఇట్టనే మాట్లాడతాడు. ఒరిజినల్ మనిషి ఇట్టనే మాట్లాడతాడు. దొంగ అనుకో ఏమని చెప్తాడు తెలుసా? దేవుడు నిన్ను ఈ రాత్రి దీవించును గాక, నిన్ను స్థిరపరచును గాక, నిన్ను అట్ట అంటాడు. వాడు ఇవన్నీ చెప్పగానే అప్ప ఏం చెప్పిండ్రు అప్ప మండుతుందిరా అని అంటావు నువ్వు. కానీ ఈడేం చేస్తాడు? కత్తిని తీసుకొని లోపల ఉన్న పాపాన్ని కస సేదు మొత్తానికి కొడతాడు. అది ఈడికి ఇచ్చిన వరం. అర్థమవుతుందా? సేదు నరుక్కోవాలా వద్దా? నరుక్కోటానికి వచ్చినవా, పెంచుకోవటానికి వచ్చినవా? నరుక్కోటానికే కదా. మరి సంఘం బయట ఉన్నప్పుడు ఎట్లాంటి గుణాలు కలిగి ఉన్నావు? సంఘం లోపలికి 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వచ్చినావు, ఏసే గుణాలు నీలోకి దిగినాయా? లేకపోతే మాంత్రికుల గుణాలే ఉన్నాయా? లేకపోతే దొంగ గుణాలే ఉన్నాయా? ఇంకా పాపిష్టి గుణాలే ఉన్నాయా? భర్తని కుతికలు కోసే గుణాలే ఉన్నాయా? భర్తకి ఎదురు తిరిగే గుణాలే ఉన్నాయా? లేకపోతే ఇంటి వారిని ఎదిరించే గుణాలే ఉన్నాయా? అలా అయితే నువ్వు మందిరానికి రావటం చెప్పో వేస్ట్. ఆ మాట అనరు మళ్ళీ మీరు. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకరణమును మీరు ధరించుకొనుడి అన్నాడు. సాధువులు ఎన్ని డ్రెస్సులు వేసుకుంటారు రోజుకి? చెప్పలేదమ్మా. 2. ఒకటి ఒంటి మీద, ఒకటి సంచిలో ఉంటుంది. ఇది బాగా మనిషిపోయినప్పుడు చెరువులోకి పోయి దాన్ని ఉతుక్కొని దీన్ని వేసుకుంటారు. మృదువైనట్టు అని అంటాడు. స్త్రీలు ఎలా ఉండాలంటే సాధువైనట్టు మృదువైనట్టు అన్నాడు. మరి మనం మాట్లాడితే తన్నుకునేటట్టు ఉంటుందా? ఇంట్లో గొడవలు, ఇంట్లో వాళ్ళు తన్నుకునేటట్టు ఉంటుందా? మనం మాట్లాడితే కలిసిపోయేటట్టు ఉంటుందా? చెప్పరేందమ్మా. మనం మాట్లాడుకుంటే ఇంట్లో వాళ్ళు తన్నుకుంటారా, లేకపోతే ఏకమైపోతారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు యేసయ్య గుణాలు కలిగి ఉన్నారో, దయ్యాల గుణాలు కలిగి ఉన్నారో, మీరు దేవుని బల్లలో చెయ్యి వేస్తానరో, దయ్యాల బల్లలో చెయ్యి వేస్తానరో, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు మృదువుగా మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడితే ఇంట్లో వాళ్ళు తన్నుకొని మిమ్మల్ని దంతానికి వస్తున్నారా? మీ నాలుక ఎట్లా ఉంది? మీ హృదయ అలంకరణ అక్షయ అలంకరణతో ఉందా? లేకపోతే నగలు పెట్టుకున్నటియు, జడలు అల్లుకున్నటియు, మిగులు వెలగలన వస్త్రంలో ధరించుకున్నటియు. ఈ 3 లోకస్తులు చేస్తారు. ఈ 3 ఏం చేస్తారు? జడలు అల్లుకున్నటియు, తర్వాత నగలు ధరించుకున్నటియు, తర్వాత మిగులు వెలగలిగిన వస్త్రములు ధరించుటియు. ఇవి లోకంలో ఉన్న ఆడపిల్లలు చేస్తారు. ఈ 3 మన దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎన్ని చీరలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఎన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. బైబిల్కి ఫాలో అవుతున్నావా? బైబిల్కి దూరంగా ఉన్నావా? చెప్పాలి. బైబిల్కి దూరంగా ఉన్నావా? ఫాలో అవుతున్నావా? చెప్పాలి. ఫాలో అవుతున్నావా? దూరంగా ఉన్నావా? బహుదూరంగా ఉన్నాం. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. మనం ఇప్పుడు దేంట్లో నుంచి? దయ్యాల నుంచి విడుదల పొందాలి. ఒక అమ్మాయికి పెళ్ళైంది. పెళ్ళైన రాత్రే దేవుడు వచ్చిండు కల్లోకి. వచ్చి, అమ్మా నువ్వు నాకు చాలా ఇష్టరాలుగా కనబడాలి అనుకుంటున్నాను అన్నాడు. మరి ఏం చేయాలి ప్రభువా అన్నాను. నువ్వు ఈ పెళ్లిలో వేసుకున్న ఇవన్నీ ఉన్నాయి చేసిన ఆభరణాలు, ఇవన్నీ తీసి తెల్లని వస్త్రాలు వేసుకొని నన్ను వెంబడించమ్మా అన్నాడు. వెంటనే పొద్దున్నే ఫోన్ చేసింది ఆ అమ్మాయి నాకు. ఫోన్ చేసి, అన్నా రాత్రి నాకు యేసయ్య కనపడ్డాడు అన్నా, నాకు ఇవన్నీ తీసేయమని చెప్పాడు అన్న అంటే, మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారమ్మా, మీ ఆయన ఒప్పుకుంటాడా అన్న. కాదన్నా నువ్వేమంటావు అన్నాడు. నేనేమంటమ్మా, యేసయ్య ఏమంటే అదే నేను అంటా అన్న. అంతే కదమ్మా. యేసయ్య చెప్పిందే ఫైనలా, నేను చెప్పింది ఫైనలా? యేసయ్య చెప్పింది ఫైనల్. కాబట్టి నేనేమంటానంటే, అమ్మ నన్ను అడగటం కాదు, నేనే యేసయ్యకి వెళ్ళే ఉంటాను, ఫస్ట్ మీ ఆయన్ని అడుగమ్మా అన్నాడు. 2వ రోజు పెళ్ళైంది కదా, 2వ రోజు అడిగిందంట నైట్. మళ్ళీ 3వ రోజు నన్ను పిలిచింది. పిలిచి, అన్నా
మా ఆయన కూడా ఒప్పుకున్నాడు అన్న. వెరీ గుడ్, తీసేయను. ఎవడు చెప్పట్లు గడిగా. శాపం ఉంది ఆ అమ్మాయి మీద. అబ్బాయిలు 3 అమ్మాయిలు పుట్టారు. అమ్మాయి నా దగ్గరకు వచ్చినప్పుడు అబ్బాయి లేడు. ప్రభా నీకోసం ఇంత త్యాగం చేసిందయ్యా, పెళ్ళైన 3 రోజే బంగారం తీసింది ప్రభా, అబ్బాయి కావాలంట అమ్మాయికి అంటే నాకు చెప్పిండు. 3వసారి ప్రెగ్నెన్సీతో ఉంది, ఈ 3వసారి నేను అమ్మాయిని ఇస్తాను, 4వసారి అబ్బాయిని ఇస్తాను అని చెప్పు అన్నాడు. 3వసారి అమ్మాయిని ఇచ్చాడు, 4వసారి నిజంగా అబ్బాయిని ఇచ్చాడు. ఎవడు చెప్పలు గడిగా. పరలోకాన్ని వాడుకోవటం నేర్చుకోండి. నేను మంత్రాలను ఎలా కొడుతున్నా తెలుసా? వాడాడ మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉంటాడా, నేను ఆకాశాన్ని తెరుస్తా. ప్రభువా ఆకాశాన్ని తెరుస్తున్నాను, ఒక 10 మంది దేవదూతలు ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చి వాడిని మామూలుగా కాదు నాయన కుక్కను కొట్టినట్టు కొట్టును కాక అంట. నిజంగానే నా దగ్గర కూర్చున్న వాళ్ళకి ఎవరికో ఒకటి దర్శనం అవుతుంది. పరలోకం తెరవబడ్డట్టు, దేవదూతలు దిగి వాడి దగ్గరికి పోయినట్టు, వాడిని తన్నినట్టు, వాడిని ఓడించినట్టు, మళ్ళీ వీళ్ళందరూ నాకు చెబుతూనే ఉంటారు. నేను ఏ మాట అయితే మాట్లాడుతున్నా అది అక్కడ జరుగుతుంది. ఆమేన్. అంటే ఎంత పవర్ నాకు ఇచ్చున్నాడు. పరలోకం తెరిచి దేవదూతలను దిగిరమ్మంటే దిగి వచ్చి నా మాట వింటున్నారంటే దేవుడు నాకు ఎలాంటి అభిషేకాన్ని ఇచ్చాడు. దాన్ని మనం కాపాడుకోవాలా వద్దా? కాపాడుకోవాలంటే మనం దేవుడి నియమాలు పాటిస్తే దేవలోకాన్ని దింపుతాడా? దింపుతాడు. కాబట్టి మనం దయ్యాలను ఎదిరించాలంటే వాటికి సంబంధించింది ఏది మన దగ్గర ఉండకూడదు. ఒకరోజు ఒక దయ్యము ఎల్లగొట్టిండంట పాస్టర్ గారు, కష్టపడి ఎల్లగొట్టిండంట. మళ్ళీ తెల్లారకల్లా వచ్చిందంట. రాత్రిగానే నేను ఎల్లగొట్టింది, మళ్ళీ వచ్చింది ఏంటంటే, ఏం లేదు నాకు సంబంధించింది ఆ అమ్మాయి కాడు ఉందని. ఏముంది ఆ అమ్మాయి కాడు అంటే, నా ముక్కు పుట్టుకుందాను. ఏముంది అంటుందంట దెయ్యం, నా ముక్కు పుట్టుకుంది, అది ఇచ్చేయమని నేను పోతాను అన్నదంట. మీరు ఎప్పుడేం చూడండి, మొన్న రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం నేను ఒక దెయ్యాన్ని ఎల్లగొట్టా. ఆ దెయ్యం పేరు గజ్జల దెయ్యం. చెప్పండి, గజ్జల దెయ్యం. మనిషికి కనపడదు, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఈ లోపల ఉన్న అమ్మాయిని భయపెడతా ఉంటుంది. అయితే అది నడుస్తుంటే గజ్జల్ గల్ 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 అంటే, ఇప్పుడు చూడండి, పట్టీలు ధరించింది ఎవరు? దయ్యమా? ఇక్కడే మీకు పాయింట్ అర్థం కావాలి. ఈ పట్టీలు ధరించినది దయ్యమా లేకపోతే దేవత? దయ్యమే కదా. మరి ఇప్పుడు మీరు ధరిస్తున్నది ఏ ఆభరణాలు? దయ్యముల యొక్క ఆభరణాలా, దేవుడు చెప్పిన ఆభరణాలా? కదా. మరి ఎవరిని పడతాయి దెయ్యాలు? ఒక అమ్మాయి మేరీ అనే అమ్మాయికి దెయ్యం పడితే ఎల్లగొట్టడానికి పోయినా. నాకు కూడా అప్పుడు దాకా కూడా తెలియదు క్రిస్టియన్స్ దెయ్యాలు పడతాయని నాకు తెలియదు. అరే నాకు డౌట్ వచ్చింది, ఏమే దెయ్యాలు నాతో క్లోజ్గా మాట్లాడతాయి రియల్గా అన్నా అంటే నన్ను. అయితే అసలు క్రిస్టియన్ అమ్మాయిని ఎట్టబట్టిన నువ్వు అని అడిగిన. ఏం లేదన్నా, ఈ అమ్మాయి అద్దం ముందు నుంచి కదలదన్నా, పిచ్చికి మేకప్ వేస్తుంది, అందుకని నేను పట్టినానని చెప్పి. ఇప్పుడు దెయ్యం మాట నిజమా కాదా? నేను ఆ అమ్మాయిని అడిగిన, అమ్మ మీరమ్మ వేస్తావా అంటే, నిజమేనన్న వేస్తాను. నల్లగా ఉంటుంది, ఇంతలా ఉంటుంది, కానీ ఆమె అద్దం ముందు నుంచి కదలంట. ఎందుకు పట్టినవే అని అడిగితే చెప్తుంది, సత్యం చెబుతుంది, నేను ఈమె మేకప్ వేసినందుకు పట్టినాను అని చెప్తుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దాని నుంచి విడుదల పొందాలి మనం. మీకు అర్థం కావట్లా, మీకు దెయ్యాలు ఎక్కడున్నాయో మీకు తెలుసుకోవట్లా, దెయ్యాల లక్షణాలు మీకు అర్థం కావట్లా. విగ్రహాలే దెయ్యాలు, ఆ విగ్రహ శక్తులే దెయ్యాలు, ఆ విగ్రహ శక్తులు వెనకే ఇవన్నీ ఉన్నాయి. యేసయ్య ఒక అమ్మాయి మొన్న బాగా ఆరాధన చేస్తుంది, ఆరాధన 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 అని మొత్తం చెప్పింది, బాగా అయిపోయింది. మళ్ళీ పాత మతంలో ఒక అమ్మ ఉంటుందంట, ఎల్లమ్మ. ఆమె ఉంటే, ఏందమ్మా ఆమె కనపడుతుంది మా, నువ్వు ప్రార్థన చేస్తుంటే నాకు ఆమె కనపడుతుంది అంటే, ఆమె అంటే కూడా ఇష్టం అన్న నాకు. ఒకవైపు ఎవరు ఇష్టం అంట? యేసయ్య. మళ్ళీ ఒకవైపు ఎవరంటే ఇష్టం అంట? ఆమె. ఇప్పుడు ఇంకా వదిలిపెట్టిద్దా? ఇష్టం నీ లోపల ఉందన్న సంగతి తెలిస్తే, నువ్వేమనగాకు, కావాలంటే మేము యేసయ్యని ఆరాధిస్తాం, వాళ్ళని ఏమనగాకు అంటే, నువ్వు ఇండైరెక్ట్గా వాళ్ళని ప్రేమిస్తున్నావా లేదా? ఆ ప్రేమ వాటికి అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? దెయ్యం ఎట్లా కనిపెట్టుద్దో చూస్తాను. ఒకరోజు నేను ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉన్నాను, గోడ మీద పోస్టర్ చూసి వెళ్ళిపోయినా. ఆ గోడ మీద పోస్టర్లో ఒక అమ్మాయి అర్ధనగ్నంగా ఉంది. ఆ అమ్మాయిని చూసిన, అబ్బాయి ఈ అమ్మాయి చాలా బాగుందని.
అని నా హృదయంలో అనుకున్నా. వెంటనే నైట్కి నైటు ఆ అమ్మాయి రూపంలో వచ్చిండు సాతాను నా దగ్గరికి. నేను రోడ్డు మీద చూసిన బొమ్మలో ఉన్న అమ్మాయి మా ఇంటికి ఎట్టొచ్చింది? వాడు దేన్ని చదివాడు తెలుసా? నా మనస్సును చదివాడు. దేన్ని చదివాడు? నా మనస్సును చదివాడు. నా మనస్సులో ఉన్న దుర్గుణాలను, దురాశలను చదివాడు. దాన్ని రెచ్చగొట్టాలి ఈడిలో. దాన్ని రెచ్చగొడితే ఈడి పాపంలో పడిపోతాడు. నీ లోపల ఉన్న భయాన్ని చూస్తాడు, నీ లోపల ఉన్న కోరికలు చూస్తాడు, చెడ్డ కోరికలు చూస్తాడు, నీ లోపల ఉన్న దురాశలను చూస్తాడు. ఇవన్నీ నువ్వు వదిలించుకొని యేసయ్య కాడికి రా. నిన్ను ఏ రోజైనా దెయ్యం నీకు కనబడినా, నిన్ను పట్టినా నా పేరు తిప్పెట్టుకుంటా. అర్థమవుతుందా? పరిశుద్ధతలో మునుగు, పరిశుద్ధతలో మునిగిపో. నువ్వు పరిశుద్ధతను నేర్చుకో. అన్ని వదిలేసాయి, నరికేసాయి. నీ కాడికి నీ పిల్లల తరాలు 3 తరాల దాకా మీ ఇంటికి దెయ్యం వస్తే నా పేరు తిప్పెట్టుకుంటా. నువ్వు సగం గజ్జల సౌండ్, సగం ఇక్కడ వేసే సౌండ్, ఈ 2 చేస్తే రావా? చెప్పో, వస్తే రావా? కొంచెం ఆమె మీద ప్రేమ, కొంచెం ఈయన మీద ప్రేమ ఉంటే ఎచ్చగైనా ఉండు, లేకపోతే చల్లగైనా ఉండు. నులివెచ్చగా ఉంటే 2 తిరుగుతాయి. అటు ఆశీర్వాదం పొందలేవు, ఇటు శాపాన్ని అనుభవించలేవు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దెయ్యాల నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి? దెయ్యాల నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. మందిరానికి వచ్చి బాగా కోరుకోవాలి, ప్రభువా అనువంత పాపమైన నన్ను అంటనే నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియవా, నాకియవా, నాకియవా. ఒక్కసారి పరిశుద్ధత నీ దగ్గరకు వస్తే దెయ్యం నీ ముందు నిలబడుద్దా? నువ్వు నిలబడితే దెయ్యం నీ ముందు కింద పడుద్దా? దెయ్యం నీ ముందు కింద పడుతుంది. ఇప్పుడు నేను విడుదల కలిగించే మర్మం చెప్పినా లేదా? మందిరానికి వచ్చినాక ఏం బాగా నేర్చుకోవాలి? ఏ విద్య బాగా నేర్చుకోవాలి? పరిశుద్ధత, హోలీనెస్. పాపాన్ని వదిలించుకోవాలి. ప్రభువా నేను పాపిని, నేను ముక్కోపిని, నేను దరిద్రురాల్ని, నా దగ్గర చెడ్డ గుణాలన్నీ ఉన్నాయి, నా దగ్గర అనేక రకాలైనటువంటి చెడు సాతాను గుణాలన్నీ ఉన్నాయి ప్రభువాని నువ్వు ఏడ్చి మొర్రపెట్టి నాకు నీ పరిశుద్ధత అని అడిగితే నువ్వు పరిశుద్ధతలో మండుతావు. ఆ పరిశుద్ధత మంట దెయ్యాలని ఎదురుగా నిలబడగా కాలిపోయేటట్టు చేస్తాయి దేవుడు. ఆమేన్. దేవుడు ఎప్పుడు దిగిరాడండి, నీ దగ్గర ఉన్న వరాలు వాడుకుంటురా అని చెబుతున్నాడు. కానీ మనం దేవుడు ఎప్పుడు దిగొస్తాడా అని చెప్తున్నా. దేవుడు రాడు. ఆయన చెప్పిన గుణాలు ఫాలో అయితే చాలు, దేవుడు నీ లోపల ఉన్నట్టే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మంత్రాల నుంచి విడుదల పొందుటే ఎలా? పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనం. పరమగీతము 8వ అధ్యాయం 6వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయము, పరమగీతము ప్రసంగి పక్కనే ఉండదమ్మా. 8వ అధ్యాయం 6వ వచనం. 8:6. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీదనున్న నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. ఆమేన్. దేవునికి ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఎప్పుడు మనకి చాతపడి చేస్తారు తెలుసా? ఎప్పుడు మనకి మంత్రప్రయోగాలు చేస్తారో తెలుసా? మన మీద ఓర్వలేనంత ఈర్ష్య వాళ్ళకు ఉన్నప్పుడే. మన మీద ఏముంది వాళ్ళకి? మనం ఎదిగితే ఓర్వలేనంత ఈర్ష్య, పగ వాళ్ళు మన మీద పెంచుకున్నప్పుడే మన మీద చాతపడి చేస్తారు. అయితే ఈ ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. అయితే ఈ ఈర్ష్యని చంపేసే శక్తి దేనికి ఉందంటే స్తుతి ప్రార్థనకు ఉంది.
చెప్పండమ్మా, దేనికుంది? స్తుతి, స్తుతి, స్తుతి. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో, ఆయన నామాక్షరాన్ని నువ్వు ఎప్పుడైతే ధరిస్తావో, ఆయన నామాన్ని ఎప్పుడైతే గణపరుస్తావో, అక్కడే రాశాడు, ఆయన నామాన్ని నువ్వు ఎప్పుడైతే గణపరుస్తావో, ఆయన నామాక్షరాన్ని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, ఆ ఈర్ష్య కాలిపోవునుగాక. మంత్ర ప్రయోగాలు కాలిపోవాలంటే ఒక్కటే పని, స్తుతి ప్రార్థన 4 గంటలు లేచి చెయ్యాలంతే. నీ లోపల నుంచి చెంగు చెంగున దెయ్యము మంత్రము తెగిపోయి బయటికి వెళ్ళిపోతున్నట్టు నీకే దర్శనం చూపిస్తాడు దేవుడు. కానీ నువ్వు స్తుతి ప్రార్థన చేయకుండా ఎంత ప్రార్థన చేసినా మంత్ర ప్రయోగాలు పోవాలంటే పోవు. దేవుని యొక్క శక్తి నీ మీదకి రావాలంటే, ఎదుటివాడి యొక్క పగ నీ మీద నుంచి తొలగిపోవాలంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తావో, వాడి పగని దేవుడు ఏం చేస్తాడు? విర్రగొడతాడు. ఆ పగని విర్రగొట్టి నీకు విడుదలిచ్చునుగాక. అర్థమవుతుందా? నువ్వు అనుకుంటా నేను ఏం చేయలేదని అంటే, అవును, నువ్వేం చేయలా. నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నావు, అది నచ్చలా. నువ్వు మంచి ఒక అమ్మాయికి పెళ్లి చేస్తున్నావు, అది వాడికి నచ్చలా. నువ్వు మంచిగా ఒక పొలం కొనుక్కున్నావు, అది వాడికి నచ్చలా. నువ్వు మంచిగా ఒక నగ కొనుక్కున్నావు, అది వాడికి నచ్చలా. నీ ఇంటి పక్కన దాయాదికి. కాబట్టి వాడి లోపల ఏముంది? ఈర్ష్య, పగ ఉంది. ఆ పగని ఇరగొట్ట శక్తి దేనికి ఉంది? స్తుతికుంది. నువ్వు స్తుతించి ప్రార్థన చేయి. ఆయన నామాక్షరాన్ని పదే 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 పలుకు. ఆ ఈర్ష్య, పాతాళంలో ఉన్నటువంటి ఈర్ష్య నీ మీదకి వచ్చింది కదా, ఆ దురాత్మను దేవుడు నాశనము చేయనుగాక. గొప్ప విడుదలిస్తాడు. నా సేవా జీవితంలో అయితే నేను ఎంతమంది మాంత్రికులను ఓడించానంటే, ఉదయాన్నే లేవటం, స్తుతి ప్రార్థన చేయటం, వాళ్ళందరినీ మళ్ళీ నా గదిలో చూపిస్తాడు. వాళ్ళు కుక్కలై నా దగ్గరకు వస్తే వాళ్ళందరినీ కర్ర తీసుకొని రాళ్ళు తీసుకొని తరిమి తరిమి కొట్టినట్టు చూపిస్తాడు దర్శనం. అవుట్. దెబ్బకి మంత్రాలన్నీ ఇరిగిపోయి రాలిపోయి విడుదల పొందినట్లు నా సేవా జీవితంలో చాలా మంది ప్రజలు విడిపించబడ్డట్టు నేను చూశాను. కాబట్టి ఎదుటివాడి పగని ఈర్ష్యని తుంపివేయగలిగిన శక్తి దేనికుందంటే స్తుతి ప్రార్థన. బాగా స్తుతించాలి దేవుణ్ణి. అప్పుడు దేవుడు దిగి వస్తాడు, స్వయంగా దిగి వచ్చి నీ మీదున్న పగ కలిగిన దుర్గాలన్నీ పగలగొట్టును గాక. నీ మీదున్న వేసిన సాతాను యొక్క క్రియలన్నిటినీ చీల్చి చెండాడును గాక. వాటన్నిటినీ నీ మీద నుంచి ఆ కాడిమాను కట్లని విరగ్గొట్టిపోవును గాక. విరగ్గొట్టిపోయిన తర్వాత నీకు ఉంటుందా? నా గదిలో పిల్లులు కనపడతాయి, నా గదిలో బల్లులు కనపడతాయి, నా గదిలో గబ్బిలాలు కనపడతాయి. ఏ మేల్కొని ప్రార్థన చేయి, స్తుతి ప్రార్థన, ఇవన్నీ వచ్చినాయి నీ గదిలోకి అని చెప్తాడు. నేను లేచి ప్రార్థన చేయగానే మళ్ళీ అన్నిటినీ తరిమి కొట్టినట్టు చూపిస్తాడు. మొన్న ఒక దర్శనం వచ్చిందండి. నేను కూడా సతమతమైపోతున్నా. ఎంతమంది మాంత్రికులు నా మీద పగబట్టారో ప్రభువా, నాకు అయింది అసలు ఎంత భయంకరంగా బాధేస్తుంది నా హృదయంలో అని నేను మొరపడుతుంటే 20 కుక్కలు నా బైక్ మీద పడుతున్నాయి. 20 కుక్కలు అంట పడుతున్నాయి. దర్శనం చూపించాడు. ఇంకా బైక్ దిగి ఒక్కొక్క దాని మీదకి ఇంతలా రాయి తీసుకొని ఎంట పడితే 20 కుక్కలు వెళ్ళిపోయినాయి. 20 కుక్కలు ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో నేను చాలా ఫ్రీ అయిపోయినా. దేవా స్తోత్రమయ్యా. అంటే నా మీద ఎంతమంది పగబట్టానరో, వీడు అమాయకులైన ప్రజలు వాడి దగ్గర ఇవ్వమని ఎడిపిస్తున్నాడు, అసలు ఇన్ని వడగొట్టాలని నా మీద ప్రయోగం చేశాను. నా మీద ప్రయోగం చేస్తే నేను ఊరుకుంటానా? నేను స్తుతి ప్రార్థన చేసిన, స్తుతి ప్రార్థన చేయగానే దేవుడు నాకు జవాబు ఇచ్చాడు. దేవునికి మహిమ కలిగి. సీక్రెట్స్ ఎక్కడ లేవండి, బైబిల్లోనే ఉన్నాయి. మీకు తెలియక, బైబిల్ చదవక, దాన్ని అర్థం చేసుకోక అన్నిటిని పోగొట్టుకుంటున్నారు. మన ఆశీర్వాదాలు దొంగిలిస్తాడు సాతానుడు, మన ఆనందాన్ని దొంగిలిస్తాడు సాతానుడు, మన బహుమానాలు దొంగిలిస్తాడు సాతానుడు, మన దీవెనలు దొంగిలిస్తాడు సాతానుడు, మనకి రావాల్సిన వరాలు దొంగిలిస్తాడు సాతానుడు. 4 అనండి ఒకసారి, 4 అనండి ఒకసారి. మన తలాంతులు దొంగిలిస్తాడు. తలాంతులు అనండి. మన తలాంతులు దొంగిలిస్తాడు, మన వరాలు దొంగిలిస్తాడు, మన వరాలు దొంగిలిస్తాడు, మన బహుమానాలు దొంగిలిస్తాడు, మన కిరీటాలు దొంగిలిస్తాడు. ఈ 4టిని దొంగిలించటమే సాతాను యొక్క జీవిత ధ్యేయమై ఉంది. వాటిని మనం ఎప్పటికీ పోగొట్టుకోకూడదు. వాటిని మనం ఎప్పటికీ పోగొట్టుకోకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నా, ఒకటోది ఏంటంట? అప్పుల నుంచి విడుదల అభిషేకం ద్వారా. రెండోది ఏంటంట? రోగాల నుంచి విడుదల గద్దింపు ద్వారా. మూడోది ఏంటంట? దయ్యాల నుంచి విడుదల పరిశుద్ధత ద్వారా. నాలుగోది ఏంటంట? మంత్రాల నుంచి విడుదల స్తుతి ప్రార్థన ద్వారా. ఓకే. ఐదోది లేమి. చెప్పండి. లేమి అంటే పేదరికం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4:10. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4:10. మొదటి దినవృత్తాంతాల గ్రంథము
ఆ, చదువు. ఎబ్బేజు ఆ, ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, ఉమ్, నీవు నన్ను నిశ్చయముగా ఆ, ఆశీర్వదించి ఉమ్, నా సరిహద్దులు విశాలపరిచి ఉమ్, నీ చేయి నాకు తోడుగా ఉన్న దయచేసి ఉమ్, నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించమని ప్రార్థించుగా ఆ. దేవుడు అతను చేసిన మనవి చేసిన దాన్ని అతనికి దయచేసిన. ఆమేన్. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా అతడు మనవి చేసిన దానిని ఏం చేశాడంటే ఏం చేశాడు? అతనికి దయచేసను. అక్కడ దేంట్లో ఉన్నాడో తెలుసా? ఎబ్బేజు లేమిలో ఉన్నాడు, దరిద్రతలో ఉన్నాడు, పేదరికంలో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడమ్మా? నా సరిహద్దులను విశాలపరచు, నేను గుడిసెలో ఉన్నాను, నేను గొడ్డుగారని తింటున్నాను, నేను పేదరికంలో ఉన్నాను, నా సరిహద్దులను విశాలపరచు, నాకు నువ్వు తోడుగా ఉండు, నన్ను ఈ కీడులో పడకుండా నన్ను కాపాడు అని ప్రార్థన చేశాడు. అర్థమవుతుందమ్మా? నీ హస్తం నాకు తోడుగా ఉండాలని చెప్పాడు. ఇలా 4 కోరికలు అడిగాడు. ఆ 4 కోరికలు దేవుడు తీర్చినట్లు, అతని మనవిని దేవుడు అంగీకరించినట్లు బైబిల్లో రాయబడింది. మనం కీడు నుండి తప్పించబడాలంటే మనం బాగా ప్రార్థన చేసుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఎంత బలంగా ప్రార్థన చేస్తే అంత బలమైన ఆశీర్వాదాలు వస్తాయి మనకాడికి. చాలా మందికి ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు వస్తాయన్న సంగతే తెలియదు. అబ్రహాము గారు ప్రార్థన చేశాడు, ప్రభువా నేను కనాను దేశం వెళ్ళాలి. ప్రార్థన ద్వారా వెళ్ళాడా? వెళ్ళలేదా? వెళ్ళాడు. అబ్రహాము గారు ప్రార్థన చేశాడు, నాకు కుమారుడు కావాలి. కుమారుడిని ఇచ్చాడా? లేదా? ఇచ్చాడు. అబ్రహాము గారు ప్రార్థన చేశాడు, నాకు నా బంధు జనాలలోంచి కోడలు కావాలి. ఇచ్చాడా? లేదా? ఇచ్చాడు. 3 కోరికలు కోరుకున్నాడు. 3 కోరికలు నెరవేర్చాడా? లేదా? 3 కోరికలు నెరవేర్చాడు. అబ్రహాము గారు వాళ్ళ ఇంటిలో నుంచి వచ్చేటప్పుడు 100 గొర్రెలు, 100 మేకలు, 100 ఒంటెలతోటి వచ్చాడు. కానీ ఆయన వచ్చిన 25 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ 100 10,000 గొర్రెలు, 10,000 ఒంటెలు, 10,000 ఎద్దులుగా మారిపోయింది. అంటే అబ్రహాము గారు ఏమన్నా వ్యవసాయాలు ఏమన్నా చేసిండా? ప్రార్థన చేశాడా? ప్రార్థన, 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 ప్రార్థన. ఒక్క మేక 10 పిల్లలను కంటాం, 4 గొర్రెలు 4 గొర్రె పిల్లలను కంటాం. అలా విస్తరిస్తున్నాడు దేవుడు. కంచె వేసుకోవాలి. మన ఇంట్లో కోడి పిల్లలు ఉన్నాయి, వాటిని మర్చిపోతావు నువ్వు. కానీ కోడి పిల్లని వచ్చి నాగు బాగుంది అంటది. అయ్యో కోడి పిల్లలు నాగు బాగుందని అందరూ నుంచి ఉరుక్కుంటా పోతావు సిగ్గు లేకుండా. ఆ కోడి పిల్లకు కూడా కంచె అని ప్రార్థన ఎప్పుడన్నా చేసినావా? నీ మనవుడు ఏడో పోయి గుంతలో పడతాడు, వాడిని గురించి సోయే ఉండదు నీకు. నీ కొడుకు ఏడాడో పిచ్చిన కొడుకులతో తిరుగుతూ ఉంటాడు. ఎవడో వాటిని ఏమంటారు, కైనీలు, గుట్కాలు, తర్వాత వాటిని ఏమంటారు, దాన్ని ఏమంటారు మత్తు పదార్థం, గంజాయి, తంబాకు తినే వాళ్ళు అప్పుడు తిరుగుతూ ఉంటాడు. అయినా నీకు ప్రార్థన రాదు. మందిరానికి వచ్చినాక దేవుడు ఒక మాట చెప్పిండు, ఏందో తెలుసా? నీ నోరు బాగుగా తెరువుమో దాన్ని నేను నింపుతాను. బాగుగా తెరువు అంటే ఇటు తెరవటం కాదు. బాగుగా తెరవ అంటే ఇటు తెరవటం కాదు. ఏడిది బాగుగా తెరవ అంటే? ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అది మందిరంలోకి కూడా దెయ్యం. అది వచ్చి వీళ్ళు ప్రార్థన చేసి 5 నిమిషాల్లో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇంక చాలు వెళ్ళేసి పద అని ఇంక అది చెబుతూ ఉంటుంది. ఇంకా ఊగుతూ ఉంటుంది, లోపల ఉన్న దెయ్యం తిప్పుతూ ఉంటుంది. ఇంకా ప్రార్థన చేస్తాను, ఏం చేస్తాను నాకేం తెలియదు ఎప్పుడుపోతండి, నేను అసలు ఏం చేస్తాను, గుద్దుకుంటూనే ఉంటావు. ప్రభా సారీ క్షమించే, ఏందో మాట్లాడినాయా అయ్యా, ప్రభా ఏందో మంత్రాలు వస్తున్నాయా మధ్యలో మధ్యలో అయ్యో వస్తాయి. అంటే సాతానుగాడు మందిరంలోకి వచ్చినా కూడా నేను ప్రార్థన చేయని ఇట్లా కొన్నిసార్లు దాన్ని నాశనంగా తొందరగా చచ్చిపోతే నేను ప్రార్థన లేని నా పక్కన ఉన్న కోడలను తిడుతున్నా. అంటే సాతానుగాడు నీ నోటిని ఏం చేస్తున్నాడు? వాడుకుంటున్నాడు. ఎక్కడ? మందిరంలో. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు మర్చిపోయేటట్టు చేసిండు. నువ్వు ఇంటి గురించి ప్రార్థన చేయాలి, యజమానుడి గురించి ప్రార్థన చేయాలి, క్షేమం గురించి ప్రార్థన చేయాలి. నీ ఒక్కదాని ప్రార్థన మమ్మే స్పెడ్స్ మమ్మే, నువ్వు ఒక్కదాని ప్రార్థన 1000 తరాలు నిలబడును గాక. నువ్వు ప్రార్థన చేస్తే భూమి నిలిచి ఉన్నంత కాలం 1000 తరాలు నీ పిల్లలు అక్కడ గోడ మీద నీ ఫోటో పెట్టి చచ్చిపోయిన తర్వాత ఈమె వల్లే మేము అందరం మారినాం అని పిల్లలు చెప్పుకోవాలి. నీ పేరేం పేరు చెప్పు? సక్కమ్మ ఈజ్ ఈక్వల్ ఎస్తేరమ్మ అని పక్కన పేరు పెట్టుకుని ఈమె వల్ల మేము రక్షించబడ్డాం అని చెప్పి ఆ 1000 తరాల వాళ్ళు నీ పేరు చెప్పుకొని బతికెదరుగాక.
నువ్వు ఈ సంవత్సరం ఈ తరంలో నువ్వేం చేయాలి? ప్రార్థన, 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 బలమైన ప్రార్థన. బాగా తెరవాలి నువ్వు మందిరానికి వచ్చి. ఈ చీర ఎంత కొన్నావు? ఏ కొట్లో కొన్నావు? మీ ఆయన ఏం చేసిండు? ఏం వంట చేసిండు క్రిస్మస్కి? ఈ కాదు నువ్వు వచ్చి మాట్లాడాల్సింది. మందిరంలోకి రాగానే తలకాయ వంచి గంట సేపు ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, ప్రభువా నాకు ఇదిగో నేను ఆ పొలం కొనుక్కోవాలనుకున్నాను, అది నాకు ఖచ్చితంగా ఇవ్వాలంతే, అది నువ్వు దర్శనంలో నాకు రాసి ఇవ్వాలంతే. నువ్వు ఇస్తావా సస్తావా నాకు సంబంధం లేదు, నేను నీ యందు విశ్వాసంతో ఉన్నా, నాకు అది కావాలి, నాకు అబ్బాయే కావాలంతే. నీకు ఇప్పటికి ఒక్కసారి అమ్మాయి ఇచ్చిన, ఈసారి నాకు అబ్బాయి కావాలి ప్రభువా, ఈసారి నాకు ఖచ్చితంగా నేను ఆ బైకే కొనుక్కోవాలి ప్రభువా, ఈసారి నాకు గవర్నమెంట్ పోస్ట్ దిగి రావాలి అంతే ప్రభువా, నాకు అది కావాలి, నువ్వు నాకు ఇస్తున్నావు అంతే. ఇట్లా ఎప్పుడైనా దేవుడితో గొడవ పడ్డారా? ఎప్పుడైనా వాదించనరా? ఎప్పుడైనా అడిగినరా? దేవుణ్ణి మొర్ర పెట్టనరా? నువ్వు నన్ను ఆశీర్వదించు అని ఎబ్బోకు రేవులో దేవుణ్ణి గుద్దిండు నైట్ అంతా. ఎట్ట గుద్దిండో తెలుసా? ఒకసారి నిలబడు. గుద్దితే దేవుణ్ణి దీవించు నన్ను మర్యాదగా. ఉందే లేదా బైబిల్లో? ఆదికాండం 32 అధ్యాయం చదివితే నీకు అర్థమైంది. ఎబ్బోకు రేవులో ఫైట్ జరిగింది దేవుడికి మనిషికి. మర్యాదగా దీవించిపో, లేకపోతే వదిలిపెట్టండి. ఏం మాట్లాడు? నేను దేవుడు రా, అయితే నాకేంటి, దీవించు. నువ్వు ఎక్కడికి వచ్చి నువ్వు, నీది పరలోకం, నువ్వు మాలోకంకి వచ్చి నువ్వు, కాబట్టి నేను వదిలిపెట్టను, నేను మర్యాదకు దీవించు. ఎప్పుడైనా ఫైట్ చేసి ప్రార్థన చేసినావా? చేస్తే ఇత్తడా ఈడా? మరి నువ్వు ఎందుకు చేయట్లా? చెప్పో, ఎందుకు చేయట్లా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు చర్చికి? నువ్వు ఇలా ఫైటింగ్ చేసే ప్రార్థన ఎందుకు చేయట్లా నువ్వు? ఎందుకు మీ ఇంట్లో ఉన్న పేదరికం బోట్లా? ఎందుకు మీ ఇంట్లో చినిగిన బన్నీలు వేసుకొని పురుషులు తిరుగుతున్నారు? ఎందుకు నువ్వు 10 రూపాయలు 200 రూపాయలు చీరే కట్టుకొని బతుకుతున్నావు? ఎందుకు నీ ఇంట్లో దరిద్రం ఉంది? ఎందుకు నీ ఇంట్లో తినడానికి తిండి లేదు? అంటే నీకు చేయటం చేత కదా? నీకు నోరు ఇయ్యలేదా? గొడవ పెట్టుకోవటానికైతే 4-5 పోలీస్ స్టేషన్లు పగిలిపోయేటట్టయితే గొడవ పెట్టుకుంటావా? ప్రార్థన చేయటం చేత కదా? ప్రార్థన చేయటం రాదా? ప్రార్థన చేస్తే లేమి పోదా? మీ ఇంట్లో ఉన్న దయ్యం బయటికి పోదా? మీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తే రోగం రాకుండా, నువ్వు ప్రార్థన చేస్తే కోర్టు కేసులు లేకుండా, నువ్వు ప్రార్థన చేస్తే ఏ సమస్య లేకపోతే, ఇంట్లో టంగుపెట్టెలోకి పండిన పంట 2-3 లక్షల రూపాయలు వస్తాయా రావా? బీరువాలోకి వస్తాయి కదా. నువ్వు రోజు ప్రార్థన చేయకుండా మర్చిపోతే ఆ వచ్చిన 1000 రూపాయలని వాడు 400 దారుల్లో తీసుకుపోతే ఇంకా ఇంట్లో ఉంటాయా? బీరువా ఖాళీ అయితే కాదా? నువ్వు వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ శ్రమ చేయాల్సిందే, మళ్ళీ పేదరికంలో ఉండాల్సిందే, మళ్ళీ శ్రమ చేయాల్సిందే, మళ్ళీ పేదరికంలో ఉండాల్సిందే. ఇంకెప్పుడు నువ్వు ఎదిగేది? నువ్వెప్పుడు ఇంక వర్ధిల్లేది? నువ్వు దేవుడేమో నిన్ను సమృద్ధిగా దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ నువ్వేమో ఎక్కడేసిన కొంగలు అక్కడే ఉంది. మరి ఇంక నువ్వు ఏంటి? నువ్వు ప్రార్థనకు వచ్చి సాధించింది ఏంటి? సొలొమోను, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు, ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యవంతుని కావాలి, అలా నన్ను దీవించని ప్రార్థన చేశాను. దావీదు అన్నాడు, నేను అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో నాకు విజయమే, నేను ఐశ్వర్యవంతుని కావాలన్నాడు. యెహోషువ అన్నాడు, నా ముందు ఎవడు నిలబడకూడదు, అట్లా నన్ను ఆశీర్వదించి నేను అప్పుడు నీకు సేవ చేస్తానన్నాడు. అరే, ఇన్ని వాక్యాలు నీ కళ్ళెదురుగా తిరుగుతుంటే మరి నీకు ఎందుకు కనపడతల్లా? మరి నువ్వెందుకు దీవించబడట్లా? నువ్వెందుకు హెచ్చించబడట్లా? నువ్వెందుకు అని అక్కడ రాశాడు, నువ్వు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు అని అందరం చదువుకుంటా, మళ్ళీ మన ఇంట్లో అప్పులే. వై? ఎందుకు? మరి అక్కడ రాసింది మన జీవితంలో ఎందుకు లేదు? నువ్వు నోరు తెరిచి ప్రార్థన చెయ్యట్లా. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయట్లా. నీకు అసలు నీ నోటికే ఒక 4 కట్లు వేసాడు, మాంత్రికుడు వేసినట్లు వేసాడు, నీ నోరు తెరవకూడదని. ఇంకా అట్లా కుతిక్కేశాడు. ఇంకా కుతికలో నుంచి కళ్ళంపటి నీళ్లు రావు, నువ్వు ప్రార్థన చేయవు. నీ ఇంటి పక్కనోడు చచ్చిపోయినా నీ కళ్ళంపటి నీళ్ళు రావు, నీ ఎదురింటోడు చచ్చిపోయినా నీ కళ్ళంపటి నీళ్ళు రావు. కఠినమైపోయింది నీ హృదయం. నీ హృదయం పాషాణం చేసిండు. ఆ పాషాణ హృదయంలో నుంచి నీళ్లు రావు. నీళ్లు రాకపోతే ప్రార్థన రాదు. ప్రార్థన రాకపోతే ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం రాకపోతే ఇంట్లో పిల్లలు తినటానికి తిండి ఉండదు, చదువుకోవటానికి పుస్తకాలు ఉండవు. భర్త రోజు తంతనే ఉంటాడు,
ఇంకా ఊళ్ళో వాళ్ళు సూటిపోటి మాటలతో గుచ్చి గుచ్చి చంపుతూ ఉంటారు. అబ్బో చర్చికి పోద్ది వయ్యారి, కానీ తినటానికి తిండే లేదు అని తిట్టి తిట్టి అవమానం చేస్తూనే ఉంటారు. కానీ నీకు ఆ అవమానాలు కూడా నీకు సిగ్గు కలిగేట్లా. నిన్ను ముళ్ళు గర్రేసుకొని గుద్దుతున్నా కానీ నీలో కొంచెం కూడా నొప్పి రాట్లా. గుండు సూదులతో గుద్దుతున్నా కానీ నీకు చలనం రాట్లా. మరి ప్రార్థన ఎందుకు ఇచ్చాడు? ప్రార్థన ఎందుకు చేయమన్నాడు దేవుడు? నీ సరిహద్దులను విశాలపరచుకోవటానికి చేయమన్నాడా? లేకపోతే ప్రభువా పక్కన వాళ్ళు అమెరికా వాళ్ళని ఆశీర్వదించగా, ఆ సౌదీ అరేబియా వాళ్ళని ఆశీర్వదించి నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పిండా? నేను అమెరికా వాళ్ళ ప్రార్థనే అంటాను అన్నాడా? ప్రపంచంలో అత్యంత ఐశ్వర్యవంతులు ఎవరో తెలుసా? క్రిస్టియన్స్. ఆ విషయం మీకు తెలుసా? మరి ఎందుకు నువ్వు ప్రార్థన చేయట్లా? నువ్వు ఈ సంవత్సరం నుంచి ప్రార్థన చేయి. నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు ఖచ్చితంగా చెబుతున్నావు 10 లక్షల రూపాయల కార్లు ఈ చర్చికి వచ్చేదవు గాక. ఓన్లీ ప్రేయర్ తోటే. ప్రేయర్ తోటి రావాలి, ప్రార్థనతోటి రావాలి. అందరు కష్టం గొడ్డు సేకరి చేస్తే లోకంలో వాళ్ళు పనిని నమ్ముకున్నారు. నువ్వు కన్నీళ్ళని నమ్ముకో. పని చేసిన దానికన్నా కన్నీళ్ళతో చేసిన ప్రార్థనకి నీకు దేవుడు జవాబిచ్చును గాక. తలుపులు ఇట్లా తెరుస్తాడు అంతే. అడిగి పోతావు, అడిగి పోగానే ఆడ ఎవడికి పంట పండదు, నీకు పంట పండుద్ది. అట్ట తలుపు తెరుస్తాడు అంతే. ఒక తలుపు తెరుస్తాడు, ఆశీర్వాదపు తలుపు అట్లా తెరుస్తాడు. ఎవడికి రాని ఉద్యోగం నీకు కొడుకు వస్తుంది. ఎవడికి దొరకని ఆ ఖనిజం నీకు దొరుకుతుంది. ఎవడికి ఇవ్వని మేలు నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు లేస్తావా, అక్కడే ఉంటావా? లేస్తావు. కానీ నీకు ఆ యొక్క విశ్వాసం నీకు లేదనుకో, నువ్వు అక్కడే ఉంటావు. నీ ఇంట్లో ఉన్న పేదరికం పోవాలంటే నువ్వు మోకాళ్ళను నమ్ముకో. దెబ్బకి కోటీశ్వరాలు వైదువుగాక. మోకాళ్ళ ప్రార్థన చెయ్యి. కొడుకు కూతురుకు కూడా కొడుకు పుట్టురుగాక నువ్వు ప్రార్థన చేస్తే. ఏంద్రా ఏం జీవితం జరుగుతుంది? దేవుడు ఆమె కాడున్నాడు. ఆమె ప్రార్థన చేస్తే పాములకు విషం ఇరిగిపోతుంది. ఆమె ప్రార్థన చేస్తే అసలు ఏ చెబితే జరుగుతుంది. వాళ్ళ దేవుడు అలా కాడున్నాడు అని నీ నామానికి, నీ నొసటికి మహిమ వచ్చును గాక. చేస్తావా చేయవా? గట్టిగా. అదేం చచ్చిపోయిన వాళ్ళ ముందు చేస్తా అన్నట్టు గట్టిగా చేస్తావా చేయవా? ఎట్లా చేస్తావు? రోజుకి గంట పొందుకున్న దాకా వదిలిపెట్టకూడదు. ఇస్తావా ఏవా? ఇస్తావా ఏవా? ఇస్తావా ఏవా? నా దాయాది నా పొలం కావాలి కోరుకుంటుంది, ఆమె పక్కకు జరగాలి, అది నా పేరు మీద రావాలి. నువ్వు ఇస్తున్నావు అంతే. పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఒక ఆయన ఈ ఊరు నుంచి ఆ ఊరు పోవాలంటే, అక్కడ ఆ ఊర్లో ఉన్న నీళ్లు తెచ్చుకోవాలంటే సుమారు 100 కిలోమీటర్లు దాటిపోవాలంట. ఆ కొండ చుట్టూ పోవాలంటే ఆ కొండ ఎక్కి వాళ్ళ భార్య నీళ్లు తెత్తంటే ఆ కొండ మీద నుంచి వచ్చేటప్పుడు ఆ జారి కింద పడి చచ్చిపోయిందంట. ఇంకా ఆయన ఒక తీర్మానం తీసుకుందంట, అసలు నా భార్య చావుకి కారణం ఈ కొండే, ఈ కొండను లేకుండా చేస్తాను అన్నాడు. ఇంకా అరే వద్దురా, మంచి వయసులో ఉన్నవరా, నీకు దండం పెడతారా, మంచి అమ్మాయిని చేసుకోరా, దాని జోలు ఎందుకు రాని, కానీ ఊరు మొత్తం అన్నదంట. లేదు లేదు లేదు, నేను దీన్ని అంతు చూస్తానని 20 సంవత్సరాలు సుత్తు తీసుకుని దాన్ని పగలగొడుతూనే ఉన్నట్ట. 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల తర్వాత కొండ మొత్తం పగిలిపోయి ఒక బస్సు పోయేంత దారి చేసిండంట. ఎన్ని సంవత్సరాలు పట్టుదలతో ఉన్నాడు? 22 సంవత్సరాలు పట్టుదలతో కొండను పగలగొట్టాడు. అదే పట్టుదల నువ్వు 22 సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఈ ఊరికి ప్రెసిడెంట్ చేస్తాడా చేయడా? నీ భర్తని చేస్తాడా చేయడా? చేసే శక్తి ఉందా లేదా? 400 మంది అండి. 400 మంది 400 మంది పొద్దుగూకులు నేలకలు కోసుకుంటారు, చెవులు కోసుకుంటారు, అది కోసుకుంటారు, ఇది కోసుకుంటారు. ఒక్క నిమిషం ప్రార్థన చేసిండు ఆకాశం తెరువయ్యా అని ఏలియా. అలాగా కళ్ళు మూసుకొని, ప్రభువా ఇదిగో నీ నామం కోసం నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నువ్వు నిజమైన దేవుడు అని నిరూపించుకోయా, ఇదిగో యెహోవా సాక్షిగా అడుగుతున్నానయ్యా అన్నాడు. ఆకాశం బరబర తెరవబడింది. తెరవబడంగానే వెంటనే అగ్ని కిందకు వచ్చింది, అక్కడ ఉన్న బలిపీఠాన్ని కాల్చి బూడిద చేసింది. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా అగ్ని దిగి రాట్లా, నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఆశీర్వాదం రావట్లేదంటే నువ్వు లోకంతో మిళితమై ఉన్నావు అన్న సంగతి మర్చిపోగలవు. దేంతో మిళితమై ఉన్నావు? లోకంతో మిళితమై సినిమాలు చూస్తూ, షికారులు చేస్తూ, పాపం చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే జవాబులు రావు.
కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఖచ్చితమైన జవాబు ఇచ్చును గాక. లేమి నుండి విడుదల పొందొచ్చా పొందకూడదా? పొందొచ్చా పొందకూడదా? ఇక్కడ ఎబ్బేసి పొందిండా లేదా? ఎబ్బేసి పొందిండా లేదా? పొందిండా లేదా? మీకు ఒక సీక్రెట్ చెప్తా. 5 అనండి అందరూ గట్టిగా గట్టిగా. నిద్ర వస్తుంది ఎవరికైనా? నిద్ర వస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికి రావట్లేదా? చెప్పానా వద్దా? చెప్పానా? 5. ఫస్ట్ ఏలి వాళ్ళ ఇంట్లో 20 సంవత్సరాలు ఉంటాడు యేసయ్య మందసం రూపంలో. 20 సంవత్సరాలు ఉంటే 20 సంవత్సరాల్లో కొడుకులు వ్యభిచారం చేస్తూనే ఉన్నారు. ఏలి కుటుంబం నాశనం అయిపోయింది. ఇంకొక 20 సంవత్సరాలు అభినాదాబు అనే వాళ్ళ ఇంట్లో ఉంచుతారు. వాళ్ళు కూడా లంచాలు తీసుకోవటం, మోసాలు చేయటం అట్లానే వాళ్ళు కూడా ఎదగరు. ఫస్ట్ ఎవరింట్లో ఉన్నాడు? ఏలి 20 సంవత్సరాలు ఉన్నాడు. రెండోది ఎవరింట్లో ఉన్నాడు? అభినాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నాడు. మూడోది దేవుడికి భయం కలిగినటువంటి ఒబేదేదోము ఇంట్లో 3 నెలలే ఉన్నాడు. 3 నెలలు ఉంటే 8 మంది కొడుకులు ఆయనకి. 8 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. కొడు చెప్పండి గట్టిగా. 3 నెలలే 8 మంది కొడుకులు, 8 మందికి రాజసంస్థానంలో గవర్నమెంట్ జాబులు. 8 మంది గవర్నమెంట్ జాబులు అంటే మామూలు విషయమా? ఈ విషయాన్ని చూసి దావీదు అంటనే ఏం చేసిండు తెలుసా? ఒబేదోము వాళ్ళ ఇంట్లో నుంచి మందసాన్ని దావీదుపురం హెబ్రోనికి తీసుకుపోయింది. దావీదు వాళ్ళ ఇంట్లో మందసం పెట్టిన కాంచి 40 సంవత్సరాలు 40 దేశాలకి చక్రవర్తి అయ్యాడు. కొట్టో గడిగా. అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో విజయమే. అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో విజయమే. ఏ దేశం మీద యుద్ధానికి పోయినా ఆ దేశంలో విజయమే. లక్షలు కోట్ల రూపాయల బంగారం తీసుకొని వచ్చి మందసం గడబెడుతున్నాడు. ఇంకా 5వది దావీదు చచ్చిపోయిన తర్వాత సొలొమోను వాళ్ళ ఇంట్లో ఉంది. 40 సంవత్సరాలు ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జ్ఞాని ఎవరో? సొలొమోన్. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో ఉంది? ఏలి ఇంట్లో. ఇల్లు నాశనం అయిపోయింది. రెండో ఇల్లు ఏంది? అభినాదాబు ఇంట్లో ఉంది. అంతంత మాత్రమే ఎదిగింది. మూడోది ఎవరింట్లో ఉన్నాడు? ఒబేదేదోము ఇంట్లో ఉన్నాడు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. 4వది ఎవరింట్లో ఉన్నాడు? దావీదు ఇంట్లో ఉన్నాడు. 40 సంవత్సరాలు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో విజయమే. 5వది ఎవరింట్లో ఉన్నాడు? 40 సంవత్సరాలు సొలొమోను ఇంట్లో ఉన్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జ్ఞానిగా మార్చేశాడు. ఇప్పుడు యేసయ్య మీ ఇంట్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు? పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదా? యేసయ్యని నమ్ముకొని నువ్వు ఎన్ని సంవత్సరాలైంది? మీ అమ్మ చెప్పు. మీరు యేసయ్యని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది? 7 years. చెప్పమ్మా, సిగ్గుపడతావేంది? ఏంది బుజ్జి నువ్వు చెప్పమ్మా. యేసయ్యని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది? 20. నువ్వెన్ని? 7. పూసలు నువ్వే ఎన్ని సంవత్సరాలు యేసయ్యని నమ్ముకొని? నువ్వేనమ్మా. ఎన్ని సంవత్సరాలు యేసయ్యని నమ్ముకొని? 10. స్పెడ్స్ 25. ఒకసారి ఆలోచించుకో. నేనేం చెప్పను, ఇక మీకే అర్థమవును కాక. అంటే మీ ఇంటికి యేసయ్య వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 25, 20, 30, 2 తరాలు, 3 తరాలు. ఇక నాలాంటి గొప్పోడు, ఎలాంటి ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు, మా ఇద్దరు లాంటి వాళ్ళు అయితే మేము 4 తరాల క్రితం యేసయ్యని నమ్ముకున్నాం అని చెబుతారు గొప్పోళ్ళు. ఫస్ట్ చర్చి మాదే, మా ఊర్లో అని చెబుతురా చెప్పరా? మరి ఏముంది? ప్రపంచ జ్ఞానం ఎవడన్నా పుట్టిండ మన ఇంట్లో? మనమే అడుక్కునేది నీకు కారణం. అర్థమవుతుందా? స్కూల్ ఫస్ట్ కూడా రావు మనం. ఇంకా ఊరు ఫస్ట్, ప్రపంచం ఫస్ట్ ఆడతాం అంటే ఎందుకు? మనం ఆశీర్వదించబట్లా? యేసయ్య మన ఇంటికి వచ్చిండు, కానీ మనం యేసయ్యని అర్థం చెప్పట్లా. యేసయ్యని అర్థం ఆయనకి భయపడటం లేదు, ఆయన్ని గౌరవించటం లేదు, ఆయన్ని మొక్కటం లేదు, ఆయన్ని స్తుతించటం లేదు. అరే ఇది నేనేమన్నా కల్పించి చెప్పినా, బైబిల్లో చెప్పినా? బైబిల్లో ఉందా లేదా? మీ పాస్టర్ని అడగండి, ఉందా లేదా? అయ్యా ఉందా లేదా? మరి నేను ఇప్పుడు దాన్ని నిజం చెప్పినా, అబద్ధం చెప్పినా? మరి మన ఇంట్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
ఎన్ని సంవత్సరాలు అవుతుంది మన ఇంటికి వచ్చేసాయా? మరి ఎందుకు మనం ఒక ఎలుగు ఎలగలేకపోతున్నాం ఊర్లో? ఆయనకి నువ్వు భయపడట్లా. సినిమాలు చూస్తూనే ఉన్నావు, అబద్ధాలు ఆడుతూనే ఉన్నావు, మోసాలు చేస్తూనే ఉన్నావు, కుతికలు కోస్తూనే ఉన్నావు, ఆ, దొంగసాటుగా జాతరలకు పోయి వస్తూనే ఉన్నావు. వాళ్ళు పెట్టి గుండ్లు కొట్టించుకొని అక్కడ పెట్టేది వాడిని ఏమంటారు, ఉమ్, ఒకడు చచ్చితే నీళ్ళకి పోతారు కదా, నీళ్ళకి పోయినప్పుడు దినాలు అంటారుగా, ఆ దినాల కూడు పిండాలు అర్పదాలు అర్పిస్తూనే ఉన్నావు. దొంగసాటుగా ముక్కు పుటకలు, దొంగసాటుగా యాకేష్ పాస్టర్ గారికి తెలవకుండా మనవరాలికి కుట్టిస్తూనే ఉన్నావు లోపల 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 లోపల. నాకు తెలవదనుకుంటున్నా, నాకు మొత్తం తెలుసు. మీరు అంత అనుకుంటారు. నేను ఎంత దుర్మార్గుంటో తెలుసా? ఇప్పుడు 1,00,000 కుటుంబాలు తిరుగుంటా. మరి నాకు ఎంత నాలెడ్జ్ ఉంటుంది చెప్పండి. ఒక అమ్మాయికి అబ్బాయి పుట్టిండు, ఇంటికి పోయినా